నమస్తే మేడం. మా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మొదలైన ఆడిషన్స్ ఈ రోజు కూడా కంటిన్యూ అవ్వబోతున్నాయి. మొదలు పెట్టండి. వదలని పట్టుదలతో ఎంతో మంది ఈ అగ్ని పరీక్ష వేదికకి వచ్చి వాళ్ళ టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. పిక్చర్ ఈ రోజేనా మెయిన్ పిక్చర్ అండ్ అసలైన ప్రీమియం బ్యాగ్స్ ఈ రోజు మనం చూడబోతున్నాం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? LOVE లవ్ అంటే ఈ రోజు అందరినీ ప్రేమించబోతున్నారు అన్నమాట. ప్రేమతో చంపేస్తా. వాడి మొహానికి ప్రేమ ఒకట తప్పాల మొహం వాడు. సో yes, let's welcome. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. చరణ్. Yes, from Nizamabad. నిజామాబాద్ మాది నిజామాబాద్, మనది నిజామాబాద్. మీ ఇద్దరు మూలకెళ్ళి I'm a part-time RJ, news reader, a dance instructor for kids, online edtech teacher, and a volunteer at Teach for Change. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు బిగ్ బాస్ 10 కప్పు కొట్టాలా అనేది జస్ట్ ఇది ఒకటే నా టార్గెట్ కాదు. దాని నుంచి నేను సీజన్ 11 కి బజ్ హోస్ట్ కూడా చేయాలి. ఐ లవ్ ఇంటర్వ్యూ. పెద్ద ప్లానింగే బిగ్ బాస్ బజ్ కే హోస్ట్ చేయాలి. అంటే శివాజీ గారిని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. తిరిగి నా మనుషులు మాట మారిస్తే ఆ పాయింట్ ని పట్టుకొని వాళ్ళని సావగొట్టడం అనేది నీ ఇంట్రెస్టా? పిచ్చిగా ఇంట్రెస్ట్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడైతే ఎవరు లేరన్నావు అంటే ఇంతకు ముందు ఎవరో ఉండే. ఇంతకు ముందు ఉండే, ఇద్దరు ఉండే. ఆటగాడివే. ప్రపోజ్ చేసినాం, మంచిగా నడుచుండే 5-6 months. దాని తర్వాత నాకు 2-3 months నుంచి ఐ స్టార్టెడ్ గెటింగ్ బోర్డ్. అంత నోట్ తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. రోజు ఫోన్ లో మాట్లాడాలా, నీ రోజు ఏం బట్టలు వేసుకున్నా, ఇదేం చేసినా అదేం చేసినా. నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తా, ఎందుకురా నీకు? సరే నీ ఫామ్ లో నెక్స్ట్ లైఫ్ నీకుంటే ఒక కోడిలాగా పుడతానన్ను. ఎందుకన్నా? పోతూ ఇద్దరు ఆకలి తీరుస్తూ పోదామని. ఆమె 10 o'clock క్లాస్ అంటే 9:55 అప్పుడు లేస్తుంది. తన్ని తనలాగా వదలాలి కదా, అందుకే వదిలేసిన బ్రేకప్ అయిపోయింది. ఇంత ధైర్యం ఉంటే మా నలుగురిని నీకని అంటే నువ్వు పుట్టినప్పుడు 3 years డైపర్స్ వేసుకుంటున్నారు. నలుగురిని అప్పుడు డైపర్ లేవు గోషిలే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఒకవేళ రిజెక్ట్ అయితే నీ ఫీలింగ్ ఏంటి? ఆహార దీక్ష చేద్దాం అనుకుంటున్నాను. ఆహార దీక్ష తింటూ బాధపడతాయి. వెరీ గుడ్, మంచి చర్చ మీ దగ్గర, నీ దగ్గర. బిందు చాలా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది చరణ్ నీ దగ్గర, అండ్ ఫన్, చాలా ఫన్ ఉంది. ఇట్స్ ఎ గ్రీన్ ఫర్ యువర్ బాయ్. ముందర టాలెంట్ ఉంది, తెలియని ఒక కమెడియన్ ఉన్నాడు నీకు. జుమ్ చేయి నా మాటిని, బాడీ పెంచు. ఎంత బాగా చేశారంటే నాకైతే తెగ ఎంజాయ్ చేశాను. హాయ్ బీప్ జాన్. వై బిగ్ బాస్? హూ ఆర్ యు? వాట్? పైసల కోసం. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు అని చస్తావెందుకురా? అగ్ని పరీక్షలో పైసలు లేవు. వస్తాయి కదా. వస్తే రావు, గెలిస్తే వస్తాయి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చేసేస్తా. ఇంకా నీ గురించి ఏమన్నా చెప్పు. ఖాళీగా ఉంటే జిమ్ కి పోతుంటాను, మంచిగా అబ్బాయిలు కనపడితే ఫ్లడ్ చేస్తుంటాను. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలా. ఫ్లడ్ చేయి, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు. కళ్ళు ప్లస్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వాళ్ళు వీళ్ళు మైనస్ గొళ్ళు ముసలాళ్ళకి దసరా పండగనే మధ్యలో నన్నెందుకు ఊపుతున్నారు? తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో. నీ లైఫ్ లో బెస్ట్ డే ఏంటి, వర్స్ట్ డే ఏంటి? బెస్ట్ డే అయితే నా బ్రేకప్ అయిన డే. అతనికి బెస్ట్.
వేసేసాడు, బాగా వేసేసాడు. ఫస్ట్ అభిజిత్ తో మొదలెడదాం. కొద్దిగా ఐ థింక్ దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చినట్టేమో అని నాకు అనిపిస్తుంది కొద్దిగా. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. అట్లా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే నేను రెడ్ ఇచ్చేస్తానంటే మాట్లాడుతున్నాడు. అట్లా ఎట్లా మాట్లాడతారు? ఇస్తున్నా కొద్దు వద్దులేండి ప్లీజ్, వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. వద్దు. ఐ ఫీల్ లైక్ పీపుల్ ఆర్ లైక్ దిస్ ఓన్లీ. ఒక అమ్మాయి బోల్డ్ గా అంటే బాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ, టేక్ కేర్. నోటి తగ్గొచ్చి వెళ్ళిపోతే ఎటుంటదో నీకేం తెలుసురా ఆ బాధ. బి బోల్డ్. ఐ హేట్ ద జడ్జిమెంట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ నాన్న. విన్నర్ అనేది ఎవరు ఉన్నారు ఆఫ్టర్ ద బిగ్ బాస్ ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. దాని వల్ల పెద్ద యూజ్ ఉంటలేదు అన్న. ఎగ్జాంపుల్ అభిజిత్ అన్న విన్ అయిన తర్వాత ఒక 2-3 years కనపడలే కదా. ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి. యూజ్ చేసుకోలేదంటే ఏంటి నీ దృష్టిలో? మాకు వేరే పనిలేం అనుకుంటున్నావా? అంత బిజీగా ఏం పిక్తున్నాడు వాడు. క్లాప్స్ బా. అంటే నేను సింగింగ్ చేయగలుగుతా, డాన్సింగ్ చేయగలుగుతా, యాక్టింగ్ చేయగలుగుతా. బిగ్ బాస్ అంటే ఏంటి అసలు? బిగ్ బాస్ అంటే ఒక రియాలిటీ షో. మాకు తెలుసులేరా. నా పర్సనాలిటీని షో అప్ చేద్దామని వచ్చిన ఇక్కడికి. నా ఎడ్యుకేషన్ ని కూడా నేను ఏమంటారు గివ్ అప్ ఇచ్చేసిన. అంటే దీనికోసం, నా ప్యాషన్ కోసం అది ఆపేసా. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ చూస్తూ నెక్స్ట్ 2 minutes లో ఒక భయంకరమైన సీన్, అంటే యాక్టింగ్ పిచ్చి లేచిపోవాలి, అలా అనిపించాలి. చేద్దాం, బాగా చేద్దాం. చేసి కరెక్ట్ గా. రే, ఆ తప్పు నేను చేయలేదురా. ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నారు? మా అమ్మ ఆరోగ్యం బాగాలేదురా ఇంట్లో. ఎలా ఉంది నా యాక్టింగ్? ఇది యాక్టింగ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. నువ్వు కాలిస్థెనిక్స్ చేస్తావు కదా, చెయ్యి. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం టపక్కని జారుతుంది. ఇప్పుడు నా బీటెక్ అయిపోయాక లైక్ నాకు ఏదో పెద్ద చేయాలి లైఫ్ లో, ఏదో పీకాలా అని అనిపించింది. శ్రీముఖి గారిలో క్యారెక్టర్ నీకు నవ్వుతూ ఉంటాను అని నవ్వుతూ ఉంటాను అని వేరే అమ్మాయిలకి లైన్ అయితే కొడతాడని ఇక్కడ బయట కూర్చున్నాం కదా అందరూ, ఆ అమ్మాయితో లైక్ బానే కలిపాడు. పులిహోర కలుపుతూ ఉంటే వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఎందుకు సమయాన్ని వృధా చేయడం? అందుకే అక్కడక్కడ అలా పులిహోర జల్దీ వచ్చేస్తుంటాను. అమ్మాయిలదే డామినేషన్ ఎక్కువ నిసన అంటున్నారు. సో వి వాంట్ టు సీ అ డిబేట్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. మీరు అందంగా ఉన్నారు, మీరు డామినేటింగ్ లేరా? పులిహోర రాజా ఏ నిమిషాలు బ్యాగ్ లా అట్లా కలుపుతున్న పులిహోర. వెన్ యు ఆర్ రీడింగ్ ఆమె అదేంటో ఆన్సర్. ఎందుకు అంత టైం పట్టింది? పోలీస్ ఉద్యోగం ఎలా ఇచ్చారు నీకు? ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? అభిజిత్ ని నువ్వు లవ్ చేసావు, ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఎంతమంది చెప్తావా? ప్రతి అమ్మాయి డైలాగ్ మార్చవారా? ఫస్ట్ సీన్ లో ఇదే డైలాగ్, క్లైమాక్స్ లో ఇదే డైలాగ్. పెర్ఫార్మెన్స్ చేంజ్ చేయి. చాలా వినయంగా ఉన్నారు. ముగిల్ రేకులు సీరియల్లో మున్నాలాగా అంత వినయం అక్కర్లా. అండ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్. అండ్ దానికి మించి ఐ డోంట్ నో మచ్ అబౌట్ యూ. నిన్ను దేని మీద ఎవాల్యుయేట్ చేయమంటావు? ఐఎమ్ గుడ్ ఎట్ ఆర్గ్యుమెంట్స్. ఐ మీన్ ఎనీ టాపిక్ లా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మ కూడా బాగా ఆర్గ్యూ చేస్తుంది. ఆవిడ వంపలేం కదా బిగ్ బాస్ హౌస్. నీ సైడ్ నుంచి నాకు ఒక్కటి కూడా కనిపిలా. నువ్వు రోస్ట్ అన్నావు, అది రోస్ట్ లాగా లేదు, చెత్తలా ఉంది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఒక పాయింట్ చెప్పి రిజెక్ట్ కదా. బోరింగ్ ఉన్నావు, అసలు మ్యాటర్ లేదు నీలో అని. లోపలేం లేదు, డొల్లా. రీజన్ లేకుండా అంటే రీజన్ ఉందో లేదో చూసే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయిలే, కానీ నువ్వు వెళ్ళి ఇంకా డిసిషన్ రెడీ ఉంది, ఇక్కడ వెళ్ళు. ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం జరగలేదురా. ట్రైంగ్ టు పుల్ అవుట్ కాంటెంట్ ఫ్రమ్ మీ. నేను మాట్లాడుతున్నా. బయలుదేరావా ప్లీజ్? బాయ్.
ఒక యాక్టర్ గా, ఒక ఫార్మర్ గా, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా నా లైఫ్ లీడ్ చేస్తాను. నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ కి ఎందుకు, అమ్మతో ఉండొచ్చు కదా. పుట్టి పగిలిపోతారు రే. కాబట్టి జర శాత కాదు కాబట్టి గేమ్లు ఆడగాని అవు నీకేమైంది బిడ్డ చక్కగా ఆడలేదేంది ఆయన గెలిచినవుతి అంత మాట అన్ని నీ గురించే చెప్తాది బిడ్డ. ఆడపుల్లి కదా, ఆడోళ్ళంటే గట్లనే ఉండాలి, లేకపోతే ముట్టి కింద వేసుకొని పోరు మనల్ని. రైటో తప్పు గట్టిగానే బానే వాదించింది, నోరేసుకొని పడిపోతుంది. కరెక్ట్ గానే ఉందనుకుంటా. హౌస్ కి సరిపోతాను. ప్రపంచంలో నేనే కరెక్ట్, నేనే బెస్ట్ అని అనుకోవడం కూడా ఎక్కడో కరెక్ట్ కాదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.